సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. రిజర్వేషన్ల అంశంలో గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో పరువు నష్టం దావా వేసింది. తెలంగాణ బీజేపీ కేసును విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ను డిస్మిస్ చేసింది. అంతేకాదు తెలంగాణ బీజేపీపై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. రాజకీయ వ్యాఖ్యలను రాజకీయ స్ఫూర్తితోనే ఎదుర్కోవాలి అని సూచించారు సీజేఐ బీఆర్ గవాయ్. ఢిల్లీ సుప్రీంకోర్టులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. రాజకీయ సందర్భంగా అంటే మాట్లాడే సందర్భంలో రిజర్వేషన్లకు సంబంధించి ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కోర్టుని ఆశ్రయించింది. పరువు నష్టం దావా కూడా వేసింది. అయితే ఈ కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్ను డిస్మిస్ కూడా చేసింది. అలాగే కేసు వేసిన తెలంగాణ బీజేపీపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ వ్యాఖ్యలను రాజకీయంగానే ఎదుర్కోవాలని, అదే స్ఫూర్తితో కొనసాగాలి అని చెప్పి సీజేఐ బీఆర్ గవాయ్ అధ్యక్షతన ఈ తీర్పు వచ్చింది. ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది ఈ వ్యవహారంలో. రాజకీయాలు కోర్టులు వేదికలుగా చేసుకుని ఇలాంటి పరువు నష్టం దావాలు వేస్తున్నాయంటూ కూడా కోర్టు చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. దాదాపు 10 లక్షల జరిమానా విధిస్తామని కూడా, అంటే ఫ్యూచర్లో ఇలాంటి కేసులు వేస్తే 10 లక్షల జరిమానా విధిస్తాము అని చెప్పి కూడా సీజేఐ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో పరువు నష్టం దావా పిటిషన్ వేశారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని డిస్మిస్ చేసింది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, నిజంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద ఊరట అని చెప్పాలి. అలాగే చాలా సీరియస్ అయింది సీజే అంటున్నారు. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. గత లోక్సభ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, రిజర్వేషన్ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ నేత హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో పిటిషన్ను కొట్టేసిన నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. మరోవైపు బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది. రాజకీయంగా చేసిన విమర్శలను రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప కోర్టులను రాజకీయంగా వాడుకోవద్దు అనేది ప్రధానంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మళ్ళా ఇటువంటి పిటిషన్లు అనేవి కోర్టులకు రాకూడదు అనేది ప్రధానంగా ఆయన తెలియజేశారు. అంటే గతంలో లోక్సభ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తీసివేస్తుంది, రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ కూడా ఏదైతే వ్యాఖ్యలు చేశారో సీఎం రేవంత్ రెడ్డి, ఆ వ్యాఖ్యలపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టులో విచారణ అనంతరం హైకోర్టు ఈ పిటిషన్ను తిరస్కరించిన నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధానంగా ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి గతంలో కూడా ఎన్నికల పైన ప్రభావం చూపించాయనేది ప్రధానంగా బీజేపీ భావించింది. ఇటు ఉత్తరప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో కానీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు కాబట్టి అక్కడ దాని ప్రభావం పడింది అనేది కూడా బీజేపీ నేతలు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు రేవంత్ రెడ్డిపై దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించిన నేపథ్యంలోనే ఆ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఇటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా సేమ్ సీన్ అనేది రిపీట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాదనల సందర్భంగా మీ పైన 10 లక్షల జరిమానా విధిస్తామంటూ కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఆయన వెనక్కి తగ్గారు. ఎట్టకేలకు ఈ కాసం వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్ ఏదైతుందో పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం అనేది డిస్మిస్ చేసింది. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చుకోవద్దు అనేది ప్రధానంగా చెప్పారు. అంటే ఎవరు కూడా రాజకీయ నాయకులు సున్నితంగా ఉండకూడదు, తోలుమందంగా మార్చుకోవాలి. అంటే ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో ఆ వ్యాఖ్యలకు మీరు రాజకీయంగా విమర్శలు చేసుకోవాలి తప్ప కోర్టులను ఆశ్రయించి రాజకీయ వేదికలుగా కోర్టులను ఆశ్రయించొద్దు. అంటే రాజకీయ యుద్ధాలకు కోర్టులను మీకు వేదికలుగా మార్చుకోవద్దు అనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం ప్రధానంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఈ కాసు వెంకటేశ్వర్లు
వేసిన పిటిషన్ను తిరస్కరిస్తూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే రేవంత్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ను అయితే తెలంగాణ శివ, హైకోర్టు కొట్టేసిన ప్రతిదానికి నేపథ్యంలో కూడా మళ్ళీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం సుప్రీంకోర్టులో కూడా కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు ధర్మాసనం చేసిన తీర్పుని ఎలా చూస్తూ ఉన్నారు రాజకీయ నాయకులంతా? ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఇప్పుడు కోర్టులు మెట్లెక్కుతున్నారు. కింద కోర్టు కాకపోతే పై కోర్టు. ఇవాళ సుప్రీం కోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాల్సిన అవసరం ఉంది? రైట్, డెఫినెట్గా ఎవరైతే ప్రతి చిన్నదానికి కోర్టులను ఆశ్రయిస్తున్నారో అటువంటి వారికి ఇదొక చెంపపెట్టుగా కూడా ప్రధానంగా భావించాల్సి ఉంటుంది. అంటే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ఏదో ఒకటి జరుగుతుంది, కోర్టులు మెట్లెక్కుదాం అనేది ప్రతి ఒక్కరు కూడా చిన్న దానికి కూడా అక్కడ ఎటువంటి ఇష్యూ లేకపోయినా కోర్టులను ఆశ్రయించడం, అటువంటి వారికి ఇప్పుడు ఏదైతే సుప్రీం ధర్మాసనం కానీ తెలంగాణ హైకోర్టు కానీ ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అవి అటువంటి వారికి కూడా కొంత ఒక చెంపపెట్టు కావడం ప్రధానంగా భావించాల్సి ఉంటుంది. అంటే ఒక గుణపాఠంగా కూడా, అంటే ప్రత్యర్థులపై కోర్టుకు వెళ్తే ఏదో జరుగుతుంది, ఏదో చేయొచ్చు, వారి పరువుకు నష్టం జరగవచ్చు, ఏదో ఒక విధంగా భంగం కలిగించవచ్చు అనేది వారికి ఉన్న పరువును కానీ ఇమేజ్గా డ్యామేజ్ చేయొచ్చు అనేది చాలామంది భావిస్తున్నారు. అటువంటి వారికి ఇటువంటి తీర్పులు అనేది ఒక ఉదాహరణగా కూడా భావించవచ్చు. ఇక్కడ పిటిషన్ డిస్మిస్ చేస్తున్న సందర్భంలో మళ్ళీ వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో కాసు వెంకటేశ్వర తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తున్న సందర్భంలో 10 లక్షల జరిమానా విధిస్తాము, ఎక్కువగా వాదనలు వినిపిస్తే, ఎక్కువగా మాట్లాడితే కనుక 10 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఆయన వెనకడుగు వేశారు. వెనకడుగు వేసిన నేపథ్యంలోనే పిటిషన్ డిస్మిస్ చేశారు. ఎక్కువగా మాట్లాడితే ఈ 10 లక్షల జరిమానా కూడా ఇంప్లిమెంట్ చేస్తామని తెలిపిన నేపథ్యంలో వెనక్కి తగ్గారు. అయితే 10 లక్షల జరిమానా అనేది కేవలం హెచ్చరిక మాత్రం, దాన్ని ఎటువంటి ఇంప్లిమెంట్ అయితే చేయడం లేదు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వచ్చారు కాసు వెంకటేశ్వర్లు. సుప్రీంకోర్టులో కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించిందని చెప్పాలి. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తానికి పరువు నష్టం దావాకు సంబంధించి తెలంగాణ బీజేపీ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ప్రస్తుతం ఆ కేసుని డిస్మిస్ చేస్తూ సిజేఐ గవాయ్ తీర్పునిచ్చారు. అలాగే హెచ్చరికలు కూడా జారీ చేశారు. కోర్టుని రాజకీయాలకు వేదికగా వాడుకోవద్దు అన్నారు. అనవసరంగా ఇలాంటి కేసులు ముందుకు తీసుకొస్తే దాదాపు 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ఎక్కువగా వాదించిన అవసరం లేదు. సమర్థవంతంగా మీరు రాజకీయ స్ఫూర్తితోనే వీటన్నిటిని ఎదుర్కోవాలి అని అంటూ చురకలు అంటించినట్టుగా మనకు సమాచారం అందుతోంది.